అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇప్పుడైతే అరౌండ్ 4 అవుతుంది అనమాట ఈవినింగ్. మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము. నేను వెళ్ళాను ఫ్యామిలీతో అనమాట. సో అన్న వాళ్ళు మేము కలిపి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ ఈరోజు సడన్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో అంతే కదా, ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతాయి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాము శివుని స్టాచ్యూకి. అక్కడ చిక్బల్లాపూర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ లైట్ షో కల్లా వెళ్తామని అనుకుంటున్నాము, చూడాలి. సో ఈ వ్లాగ్ అంతా శివుని స్టాచ్యూ గురించి ఉంటుంది అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా వాని ఎక్సైట్మెంట్ చూడండి అసలు. ఇంకా కొన్ని వీడియోస్ క్లిప్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాను, అవి చూడండి ఎంత ఫన్నీగా ఉంటాయో. చేతన్ హాయ్ చెప్పు. హాయ్ 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 గాయ్స్. హాయ్ కిసి కిసి అబ్బా. అసలు ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే కొత్త డ్రెస్ వేసుకోవడం కానీ లేదా బ్యాగ్ తీసుకోవడం కానీ మాకంటే ఫస్ట్ ఉంటుందన్నమాట. ఆత్రం అని చెప్పచ్చు. వెళ్ళి ఒక 2-3 సార్లు కింద పడేసి వచ్చాడు ఆల్రెడీ. ఎంత పట్టుకున్నా ఉండడనమాట. ఫస్ట్ వాడే వెళ్ళిపోతాడు. ఇంకా లగేజ్ కూడా తీసుకొని ఇవ్వడు అసలు. అంటే ఇంకా అవనికి అర్థమవుద్ది అనమాట, కొత్త డ్రెస్ వేసుకున్నారు లేకుంటే ఎక్కడికైనా వెళ్తున్నారు, బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నారు అంటే పిల్లలకి అర్థమవుతుంది కదా. సో ఇంకా వాడందుకు వాడే వెళ్ళి అక్కడ నిలబడతాడు అనమాట. లిఫ్ట్ దగ్గర రండి నడుచుకుంటూ వెళ్దాం అన్నా కూడా ఒప్పుకోడు అనమాట. లిఫ్ట్లోనే వెళ్ళాలి అని. మరి చాలా భయం ఉంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అడుగు బయట పెడితే ఏమవుతుందో అని అన్నట్లు అక్కడ నుంచి మళ్ళీ దాని మీద కూడా పెట్టుకోకుండా మరీ చూస్తాడనమాట. అంటే కొంచెం భయం అనేది ఉంది. నాకు అది సేఫ్ అనిపిస్తుంది అనమాట. నేను కూడా కొంచెం టెన్షన్గా పడుకోకుండా ఉండడానికి రీజన్ ఉంటుందన్నమాట. ఇంకా అన్ని లగేజ్ అంతా తీసుకున్నాము. ఆ లగేజ్ అంతా ఏం లేదు. సో సడన్గా వెళ్ళాలి ఎక్కడికన్నా కానీ సడన్గా చెప్తాడనమాట మా హస్బెండ్. అన్నీ పెట్టుకోవాలని నాకు చాలా టైం పట్టుద్ది. అంటే బాబువి పాలు ఖచ్చితంగా పెట్టుకుంటాను ఎక్కడికన్నా వెళ్ళని. ఫస్ట్ పాలు ఉంటే చాలు వానికి. ఒకవేళ ఫుడ్ లేకపోయినా ఉంటాడు, ఎందుకంటే పాలు తాగే స్టేజ్ కాబట్టి కదా. సో అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వచ్చి కిందికి వచ్చేసి ఇంక వాడందుకు వాడే కారు ఎక్కేస్తున్నాడు. సో ఇక్కడైతే మధ్యలో క్రాస్ దగ్గరకు వచ్చామన్నమాట. మామిళ్ళపల్లి క్రాస్ అంటారు అది. అక్కడ అన్న వాళ్ళ మామయ్య వాళ్ళు కొత్తగా అది గోబీ పెట్టారనమాట, స్టార్ట్ చేశారు హోటల్లో. సో టేస్ట్ చేద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో దాన్ని కూడా ప్యాక్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మ్యాక్సిమం అనుకున్నాము 6 to 6:30 లోపే వెళ్ళిపోతాం అనమాట. పెద్ద మరీ లాంగ్ జర్నీ ఏం కాదు. మా వాడిని ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆత్రం ఎక్కువ అండ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. కార్లో అయితే అంటే ఫ్రంట్ కూర్చుంటే బాగుంటాడు. ఇంకా అన్న అతను కూర్చుంటారని చెప్పి మేమిద్దరం వెనకాల కూర్చున్నాం అనమాట. వాడు ఫ్రంట్కి వెళ్ళాలి. ఎంత టార్చర్ చేస్తున్నాడంటే అంత టార్చర్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మధ్యలో కొద్దిసేపు స్టాప్ చేసినారు ఏదో వెజిటేబుల్స్ వేసుకోవడానికి అని చెప్పి. అసలు ఉండట్లేదు అనమాట. మాకైతే భయం వేస్తుంది, అంటే పడిపోతాడేమో అన్నట్లు చేస్తున్నాడు. ఇంకా వదలలేదు అనుకో, ఇంక అరిచి గోల పెడతాడు. అందుకని చెప్పి ఇంక మేమే వదిలేసినాను. ఇంకా చూడండి మీరే ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే ఆడుకుంటాడు అనమాట ఫుల్. ఇంక ఇది గోల అంతా ఉంటుంది అనమాట వాడి గురించి. ఇంకా అంతే అట్లే చేస్తూ ఉంటాడు. ఏమున్నా వెళ్తూ ఉండాలి. స్టాప్ చేసినామా టార్చర్ చూపిస్తాడనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇంకా రీచ్ అయ్యే స్టార్టింగ్ ప్లేస్లో అక్కడ జాంపళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకున్నాము ఇష్టం అని చెప్పి. సో అవి తినుకుంటూ స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరమే ఉంటుంది, బట్ బాగానే ఉంటుంది అనమాట. అంటే పీస్ఫుల్గా ఉంది. మాకైతే అట్లనే అనిపించింది. ఇంకా మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి, అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎంజాయ్గా అట్లా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళాం అనమాట బాగా. ఇది నేను సెకండ్ టైం రావడము. నేను యాక్చువల్గా అమ్మ వాళ్ళతో వద్దాం అనుకున్నాం, ఒకసారి అన్న వాళ్ళ అమ్మ వాళ్ళతో వద్దాం అనుకున్నాం. ఆ రోజు క్యాన్సిల్ అయింది. ఇంకెప్పుడన్నా మా అమ్మ వాళ్ళు వస్తే తీసుకొని రావాలని అనుకున్నాను అనమాట. చూద్దాం అంటే వాళ్ళకి చూపించాలి, వాళ్ళు ఏం చూసిండరు కదా. సో అందులో ఇది కొంచెం ఫేమస్ అక్కడ కోయంబత్తూర్లో. ఇక్కడ మనకు దగ్గరలో స్టార్ట్ అయింది కాబట్టి అట్లీస్ట్ అక్కడికి వెళ్ళలేము కదా, ఇక్కడన్నా చూపిద్దాం అనుకున్నా. ఈసారి మా పేరెంట్స్ వస్తే ఖచ్చితంగా తీసుకొని రావాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏం పెద్ద లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండదు. సో ఇంకా మేము ఇక్కడైతే ఏమైనా తీసుకుందాము అనుకున్నాం అనమాట. అంటే అక్కడ అన్నీ ఉంటాయి కదా దేవుని దగ్గర అని. చూడాలి ఏమైనా తీసుకుంటామా లేదా అన్నది కూడా మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట.
బట్ మేమైతే ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళినాం అనమాట. బై లక్ అనుకున్నాము. అంటే కరెక్ట్ టైంకి 4కి స్టార్ట్ అయితే మేము 6 to 6:30 అంతా వచ్చేసామన్నమాట. కరెక్ట్గా సన్సెట్ టైము. అంటే పీపుల్ కూడా అంత క్రౌడ్ ఏం లేదు. దట్టు మేము వీక్ డేలో వచ్చామన్నమాట. వీకెండ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందని తెలుసు. అందుకని చెప్పి ఇంకా వీక్ డేలో వచ్చాము. ట్యూస్డే ఆర్ మండే అనుకుంటా ఏదో డే వచ్చామన్నమాట. ఇక్కడ మా వాడైతే ఇంకా మీకు సంబంధం లేదు, లాస్ట్లో పట్టుకొని వచ్చుకోండి నాకే అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. అంటే అంత హ్యాపీగా ఉంది మనకి క్రౌడ్ని అంతమందిని చూసేసరికి ఒక్కసారిగా అనమాట. అంత ఎగ్జైట్మెంట్గా ఉంది మనకు అసలు. అందరూ దట్టు అంత క్రౌడ్ ఉండింది. ఇంకా త్వరగా ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి లేట్ ఏం చేయకోకుండా ఫొటోస్ అవి అనుకోకుండా ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ అదే నవ్వుతున్నాం. ఆయన ఎప్పుడు పువ్వులంట అట్లా పెట్టుకోడు, నా కొడుకు తెచ్చిచ్చాడని చెప్పి పువ్వు పెట్టుకున్నాడు చెవులో. పిచ్చ కామెడీగా ఉండింది. అందుకు నవ్వుకుంటా ఉంటే నవ్వుతున్నాం అని చెప్పి తీసేశాడు. సో ఇక్కడ నుంచి కొన్ని క్లిప్స్ అనేవి రికార్డ్ అయ్యాయి అనమాట. అంటే నేనేం చేశాను, ట్రైప్యాడ్ పెట్టేసి అది స్టాచ్యూది లైట్ షో అనేది రికార్డ్ చేద్దామని చెప్పేసి ఆ సైడ్ తిప్పి పెట్టాను. వీడేమో రికార్డ్ చేయడం మనకు వస్తుంది అనమాట. అంటే రెడ్గా కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తూనే ఉన్నాడు. సో ఈ క్లిప్స్ అన్నీ కూడా వాడే రికార్డ్ చేశాడనమాట. ఎంతైనా అమ్మ రికార్డ్ చేస్తుంటే చూసి నేర్చుకున్నాడు అనమాట. అమ్మ కొడుకు అని నిరూపించుకున్నాను నా కొడుకు. వీనికైతే ఇక్కడ టెంకాయ నీళ్ళు తాగుతూ ఉన్నాడు అనమాట. ఇంక అలా కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. బట్ చుక్కలు చూపించేశాడండి. 10 minutes అంటే 7:20 కదా, 7కి అంతా కూర్చుంటాము. ఒక 20 minutes వెయిట్ చేయాలి. ఆ 20 minutes వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. వీడు మాత్రం టార్చరు అందరినీ కొట్టడానికి వెళ్ళిపోతాడు క్రౌడ్లోకి. వెళ్దాము అంటే అంతమందిలో వెళ్ళలేము, అసలు వదిలేద్దామంటే భయం వేస్తుంది ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమోనని. అందరు మొబైల్స్ పెట్టుకొని కూర్చున్నాడు. అందరు మొబైల్స్లోకి వెళ్ళి తొంగు చూడడం రావడం. మేము యాక్చువల్గా ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం. కానీ అంటే పూజ అంతా ఇది లైట్ షో అయిపోయాక అక్కడ ఇస్తారంట. బట్ వీడు ఎవరి దగ్గరకో వెళ్ళింటే వాళ్ళు ప్రసాదం కూడా ఇచ్చి పంపించారు అన్నమాట. నా కొడుకు పుణ్యమాని ప్రసాదం కూడా ఫ్రీగా తుబ్బేసాము. సో ఇలా అయితే కొద్దిసేపు అంటే లైట్ షో స్టార్ట్ అయ్యే వరకు బాగా సతాయించాడు. కొంచెం కాదు, ఫుల్ సతాయించాడు. ఇంకా నేను కూడా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేశాను అనమాట. సో మా అమ్మ ఎప్పుడు ఏం చూడలేదని చెప్పి వీడియో కాల్ చేసి చూపించాను. వీడియో కాల్లో అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించదు, మనం రియల్గా చూస్తేనే చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి ఇంకా సరే కనిపించదులే అమ్మ, మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అనుకొని ఇంకా వాళ్ళ కాల్ కూడా కట్ చేసి సో ప్రశాంతంగా ఫస్ట్ అది చూడాలి అని చూసినాం అనమాట. అంటే ఇంకా ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటూ ఉంటే అక్కడ మనం వెళ్ళింది మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి కదా. అందుకని చెప్పి ఇంకా కొద్దిసేపు మాత్రమే రికార్డ్ చేసి ఏదో స్టార్టింగ్లో, ఇంకా తర్వాత అది స్టార్ట్ అయ్యాక మొబైల్ పక్కకు పెట్టేసామన్నమాట. పక్కకు పెట్టేసి తృప్తిగా చూసాము. ఎందుకంటే అది ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే అంత మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇంకా ఎంత తొందరగా అంటే అంత తొందరగా బయట పడిపోవాలి అని బయటకు వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ వెహికల్స్ అయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. వీక్ డేలోనే ఉన్నాయి. వీకెండ్ అయితే మేము అప్పుడు వీకెండ్లో వెళ్ళినప్పుడు మినిమం ఒక కిలోమీటర్ 2 kilometers వరకు అట్లా వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయాయి అనమాట. బట్ ఇప్పుడు అంత క్రౌడ్ లేదు. అయినా కూడా ఎందుకు రిస్క్ అని చెప్పి మేము వెహికల్ని కూడా కొంచెం దగ్గరగా పార్క్ చేసుకున్నాం అనమాట. త్వరగా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరూ లైట్ షో అయిపోతూనే ఇంకా పరారైపోతున్నారు. ఎందుకంటే ఫుల్ మళ్ళీ దూరం వెళ్ళే వాళ్ళకు లేట్ అవుతుంది. అండ్ దెన్ కొంచెం వెహికల్స్ లోపల ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ అంతా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కూడా తొందరగా బయటకు వచ్చేసాం అనమాట. సో ఇంకా బయటకు వచ్చేసి తినాలి, ఎక్కడన్నా తిందామంటే ఇంక ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 to 10:30 అవుతుంది. మా ప్లాన్ ప్రకారము 7:30, 8:30, 9 ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. కౌంట్ చేసుకొని ఇంకా అవ్వదులే అని చెప్పి దగ్గరలో KFCకి వెళ్ళినాం అనమాట. సో KFC అంటే వాళ్ళ పేరు KFC తింటుంది, అన్నాను తను బన్నీ. మేము KFC తినమన్నమాట. సో మేము అందులో బాబు నిద్రపోతున్నాడు అని అనుకునే లోపే వీడు నన్ను లేపకుండా మీరు తింటారా అని చెప్పి వాడు నిద్ర లేచేసాడనమాట. సో మేము ఏం చేసాం, KFCలో ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ నాకు పిజ్జా కావాలని చెప్పి పిజ్జాకి వచ్చి అక్కడ పక్కన పిజ్జా ఆర్డర్ ఇచ్చుకొని మళ్ళీ నా కొడుకు కోసం దోశ వచ్చేసి
హల్దీరామ్స్ ఉంటే హల్దీరామ్స్కి వెళ్ళి దోశ తీసుకొని అన్నీ కలిపి కేఎఫ్సీలో తిన్నామన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా అన్నీ గ్యాదర్ చేసుకొని అక్కడ తినిండేది. సో ఇలా అయితే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ డేని మొత్తం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.